ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. సరే, ఇప్పుడు అనూజ అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిందండి. అదేదో ఆస్కార్ కి వెళ్ళిందని అంటున్నారు. అసలు ఏంటి అసలు అనూజ అనే షార్ట్ ఫిల్మ్ ఏంటి, అసలు ఏముంది దాంట్లో ఆస్కార్ కి వెళ్ళేంత? అనుజ అనే సినిమా అదొక షార్ట్ ఫిల్మ్. ఓకే. ప్రియాంక చోప్రా ఎవరో ఇద్దరు కలిసి తీశారు అది. ఆ అనుజ అనే కథ మన భారతదేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు పడే బాధలు, వాళ్ళ జీవన విధానం. ఒక ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటారు. అనుజ 9 ఏళ్ల అమ్మాయి. అవును. వాళ్ళ అక్క కొంచెం ఎల్డర్ ఈమె కంటే. బ్రతుకు పోరాటంలో వీళ్ళిద్దరు కలిసి ఒక దుస్తుల తయారీ కంపెనీలో ఓకే పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ అనుజకు చదువుకోవాలని విపరీతమైన కోరిక ఉంటుంది. ఆ కోరిక అంటే వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితులు కానీ అవన్నీ సహకరించవు. ఎంతసేపు తిండికే అవుతుంది కానీ స్కూల్కి వెళ్ళి, అంటే ఇప్పుడుండే కాంపిటీషన్లో స్కూల్కి వెళ్తే బుక్స్ కావాలి, డ్రెస్ కావాలి, షూస్ కావాలి, మళ్ళీ ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ ఫీజులు కట్టలేదు, చాలా ఉంటాయి. అయితే ఆమె ఆశ సావదు. ఎలాగోలో చదువుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తుంటుంది. చదువుకోలేదేమోలే అనుకుంటున్న టైంలో ఒక మంచి అవకాశం వచ్చి ఆమె అనుజ స్కూల్లో జాయిన్ అవుతుంది. చాలా సంతోషంగా జాయిన్ అవుతుంది. ఆమె చదువుకోవడం వల్ల ఆమె చుట్టుపక్కల పరిస్థితులు, అప్పటికి వరకు ఆమెను చూసే ప్రజలు, అంటే చుట్టుపక్కల ఉండే నివసించే వాళ్ళు చూసే విధానంలో మార్పు వస్తుంది. చదువుకున్నాక ఆమె గౌరవం వస్తుంది. ఈమె చదువుకోవడం వల్ల వాళ్ళ అక్క జీవితం కూడా బాగుపడుతుంది. ఓకే. అది ఈ సినిమా స్టోరీ. ఇప్పుడు మన భారతదేశం నుంచి RRR సినిమా నామినీకి వెళ్ళింది. అప్పుడు ఆస్కార్ నామినీకి వెళ్ళింది, అవార్డు కొట్టుకొని వచ్చింది. దాని తర్వాత ఈ సినిమా అనుజ అనే సినిమా షార్ట్ ఫిల్మ్స్ విభాగం ఆస్కార్ షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో ఎన్నికైంది. పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు. ఆ సందర్భం ఏంటంటే అది ఖచ్చితంగా అవార్డు తీసుకొని వస్తుంది అనే నమ్మకం అయితే ఉంది. అందరూ మీడియా కూడా అదే చెప్తున్నారు. అనే సినిమా ఈసారి మనకు మళ్ళీ ఒకసారి ఆస్కార్ అవార్డు తీసుకువచ్చే సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సినిమాలు రావడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడు ధనికుల గురించి సినిమా మోటివ్ మారిపోయింది. ఎంతసేపు డ్యాన్సులు, ఫైట్లు, సంపుకోవడాలు ఇలాంటివి ఉంటాయి. ఇది చెప్పాలంటే గతంలో వచ్చిన చాలా సినిమాలకు పోలిక ఉంటుంది. కుటుంబము, వాళ్ళు ఎలా బ్రతకడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు, అంటే వేరే చెడు ద్వారాలు దొరకకుండా గౌరవంగా ఉన్న దాంట్లో సమాజంలో బతకడం కోసం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది తక్కువ నిడివిలో షార్ట్ ఫిల్మ్ కాబట్టి తెరకెక్కించడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం కూడా. వాళ్ళను తప్పకుండా అభినందిద్దాం. ఈ సినిమాకు ఆస్కార్ రావాలని కూడా కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిదండి.